హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లలిత్ ప్రితేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మార్వారీ గుర్రం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మార్వారీ గుర్రం అంటే ఏంటి? నన్ను చెప్పమంటే మార్వారీ గుర్రం అంటే కళ్ళల్లో తేజస్సు, పరుగులో చురుకుతనం, నడకలో రాజసం. ఈ ట్రైట్స్తో పోలుస్తాను నేను మార్వారీ గుర్రంని. ఎందుకంటే దాని హిస్టరీ చూసుకున్నా, ఆరిజిన్ చూసుకున్నా, దాని బ్రేవరీ చూసుకున్నా సరే టాప్ నాట్స్ ఉంటాయి. సో మనం ఈ వీడియో ఫుల్గా స్టార్ట్ చేసే ముందర నేను మార్వారీ గుర్రం గురించి 2 స్టోరీస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టోరీ బహదూర్. బహదూర్ అనేది ఒక మార్వారీ గుర్రం. తన యజమాని అమర్ సింగ్. అమర్ సింగ్ ఒకనాడు కోట మీద యుద్ధం చేస్తుండగా చాలామంది శత్రు రాజ్యానికి సంబంధించిన సైనికులు తనను చుట్టుముట్టారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అమర్ సింగ్. ఆ సమయంలో అమర్ సింగ్ తన గుర్రం బహదూర్ సాయంతో 70 అడుగుల ఎత్తులో ఉన్న కోట గోడ నుండి దూకేశారు. బహదూర్ ప్రాణత్యాగం చేసింది, అమర్ సింగ్ని కాపాడింది. ఇప్పటికీ ఆగ్రా ఫోర్ట్ కింద బహదూర్ స్టాచ్యూ ఉంటుంది, దాన్ని ఆనర్ చేస్తూ. ఇంకొక స్టోరీ ఏంటంటే చేతక్. చేతక్ మహారాణా ప్రతాప్ అనే రాజు యొక్క గుర్రం. హల్దీఘటి అనే యుద్ధంలో రాజు చాలా గాయపడ్డారు, అసలు కదలలేని స్థితిలో ఉన్నారు, చాలా అన్కాన్షియస్ అయిపోయారు. ఆ సమయంలో చేతక్ పారిపోకుండా యుద్ధంలో నుండి తన యజమానిని రాజ్యం దాకా మోసుకెళ్ళింది. ఇప్పుడు ఈ 2 కథలు మీకు మార్వారీ గుర్రం యొక్క లాయల్టీ, కరేజ్ అండ్ డిటర్మినేషన్ని చూపిస్తాయి. సో ఈ ట్రైట్స్ అన్నీ మార్వారీ గుర్రానికి మారుపేరు అనమాట. మార్వారీ గుర్రం ఆరిజిన్ చూసుకుందాం. మార్వారీ గుర్రాన్ని 12th సెంచరీలో రాథోర్ కింగ్స్ బ్రీడ్ చేశారు. మార్వార్ అనే ప్రాంతం అంటే ప్రెసెంట్ డే జోధ్పూర్ అనే ప్రాంతంలో బ్రీడ్ చేశారు. మార్వారీ గుర్రాన్ని ప్యూర్ ఇండియన్ బ్రీడా లేకపోతే ఒక ఇండియన్ బ్రీడ్ని పర్షియన్ బ్రీడ్ని కలిపి మార్వారీ గుర్రాన్ని తయారు చేశారా అనే డిబేట్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. రీసెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్స్లో తెలుస్తుంది ఏంటంటే ఇంతకు ముందర వేరే పర్షియన్ బ్రీడ్ లేదా వేరే అరేబియన్ హార్స్ బ్రీడ్ వీటిని కలిపి మార్వారీ గుర్రాన్ని చేశారని అనుకునేవాళ్ళు. కానీ రీసెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వల్ల తెలిసింది ఏంటంటే ఇదేమీ కాదు, మార్వారీ గుర్రం అనేది ఒక సపరేట్ బ్రీడ్ అని తెలిసింది. మార్వారీ గుర్రం చాలా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశాయి. మన భారతదేశానికి సంబంధించిన ఎన్నో యుద్ధాల్లో వాటి వీరత్వాన్ని చాటించుకునే మార్వారీ గుర్రాలు. వరల్డ్ వార్ 1లో మన ఇండియా బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కింద ఉన్నప్పుడు బ్రిటిషర్స్కి కూడా సాయం చేసాయి మార్వారీ గుర్రాలు. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి మార్వారీ గుర్రాల మీద మోజు తగ్గింది. వాళ్ళకి థరోబ్రెడ్స్ అండ్ వేరే పోనీస్ వాడటం అలవాటు. సో వాటిని తెచ్చుకోవటం మొదలుపెట్టారు. ఆ టైంలో మార్వారీ గుర్రాల యొక్క బ్రీడింగ్ అండ్ పాపులేషన్ తగ్గిపోయింది. దాని తర్వాత బ్రిటిష్ రాజ్ వెళ్ళిపోయిన తర్వాత వేరే నిపుణులు మార్వారీ బ్రీడ్ని గుర్తించి వాటిని బ్రీడింగ్ చేయటం మొదలుపెట్టారు. అందువల్ల ఇప్పటికీ భారతదేశంలో మార్వారీ గుర్రాలని మీరు చూడొచ్చు. ఇప్పుడు మార్వారీ గుర్రాలు ఎలా కనిపిస్తాయి, వాటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మార్వారీ గుర్రాలు 340 నుండి 360 kgs వరకు ఉంటాయి. అండ్ హైట్ చూసుకుంటే 140 సెంటీమీటర్స్ నుండి 160 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. అంతేకాకుండా మార్వారీ గుర్రాల్లో మేల్స్ కన్నా ఫీమేల్స్ కొంచెం స్లైట్గా ఎత్తు ఎక్కువ ఉంటాయి. అండ్ చాలా రంగుల్లో కనిపిస్తాయి, వైట్, బ్లాక్, బ్రౌన్ అండ్ మల్టీ కలర్స్, ఇలా చాలా రంగుల్లో మార్వారీ గుర్రాలు కనిపిస్తాయి. మార్వారీ గుర్రాల్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే వాటి ఇయర్స్ వేరే గుర్రాలతో పోల్చుకుంటే వాటి ఇయర్స్ వేరేలాగా ఉంటాయి. అంటే ఇన్వర్డ్గా కర్వ్ అయ్యి ఉంటాయి మార్వారీ గుర్రాల ఇయర్స్. వీటి వల్ల 180 degrees రొటేట్ అవ్వగలవు వాటి ఇయర్స్. దీనివల్ల వాటి వినికిడి శక్తి మిగతా గుర్రాల కంటే మెరుగుపరి ఉంటుంది. మార్వారీ గుర్రాలు చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఎటువంటి వెదర్ కండిషన్ అయినా సరే తట్టుకునే విధంగా బ్రీడ్ చేయబడినవి. సో హార్డీ బ్రీడ్ అనమాట. అంతేకాకుండా టెంపర్మెంట్గా కూడా చాలా లాయల్గా ఉంటాయి. వాటి ఓనర్స్కి చాలా లాయల్గా ఉంటాయి అండ్ ఈజీ కీప్ బ్రీడ్ అంటారు. కానీ ఒక్కోసారి అన్ప్రెడిక్టబుల్గా కూడా ఉంటాయి. సో మార్వారీ గుర్రాలు ఓవరాల్గా చూడాలంటే మంచి కంపానియన్ అండ్ లాయల్ బ్రీడ్ అనమాట. బట్ దే కెన్ బీ అన్ప్రెడిక్టబుల్. అండ్ మార్వారీ గుర్రాల గెయిట్ అంటే నడక. హార్స్ లాంగ్వేజ్లో గెయిట్ అంటే నడక. వాటి గెయిట్ మిగతా గుర్రాల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. వాటికి ఒక యాంబ్లింగ్ గెయిట్ ఉంటుంది. దానివల్ల దాని మీద స్వారీ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
అంటే ట్రైల్ రైడింగ్స్కి లేదా నార్మల్ రైడింగ్కి మార్వారి గుర్రాల మీద చాలా కంఫర్టబుల్గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కల్చరల్లీ చూసుకుంటే మార్వారి గుర్రాలు చాలా సిగ్నిఫికెంట్. రాజ్పుట్ కింగ్స్ వాటిని ఒక ప్రైడ్గా, రాయల్టీగా అండ్ ప్రెస్టేజ్గా భావించేవాళ్ళు. అంతేకాకుండా రాజస్థాన్కి సంబంధించిన చాలా మారణ విద్యల్లో మార్వారి గుర్రాలు కూడా ఒక భాగం. మార్వారి గుర్రాల్ని ఒక లివింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రాజస్థాన్స్ మార్షల్ ఆర్ట్స్ అనొచ్చు. చాలామంది ఇప్పటికీ మార్వారి గుర్రాల్ని అలంకరణతో పూజిస్తారు అండ్ అలంకరణలతో ప్రేమగా చూసుకుంటారు. సో మార్వారి గుర్రం అనేది కేవలం ఒక జంతువు, ఒక హార్స్ బ్రీడే కాదు. అది మన ఇండియాకి సంబంధించిన న్యాచురల్ హిస్టరీ, మన ఇండియాకి సంబంధించిన కల్చర్, రాజస్థాన్కి సంబంధించిన వీరత్వం. సో లెట్స్ ప్రొలిఫరేట్ అవర్ మార్వారి హార్సెస్. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకేమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లలిత్ వితేష్, సెండింగ్ ఆఫ్. బాయ్.